ఒకవైపున గుజరాత్ దగ్గర ఉన్నటువంటి వాతావరణం చూస్తుందంటే సర్క్రీక్ జలసంధి దగ్గర మన సైన్యం మోహరించడం, భారీగా ప్రిపేర్ కావడం. ఆల్రెడీ మనకి ఇటు పక్కన ఈశాన్య రాష్ట్రాల్లో సైన్యం భారీ విన్యాసాలు చేసింది, లడక్ దగ్గర భారీ విన్యాసాలు చేసింది, అరుణాచల్ ప్రదేశ్ దగ్గర భారీ విన్యాసాలు చేసింది, ఇటు సర్క్రీక్ దగ్గర చేసింది. ఇప్పుడు గ్రౌండ్ ఫోర్సెస్ అటాక్ ఏమైనా జరగబోతుందా? ఎందుకంటే ఇప్పుడు ఒకవైపున వాళ్ళు చేయాలనుకున్నటువంటి వ్యవహారం వేరు, వాళ్ళు చేయాలనుకున్నది చేసేశారు, వాళ్ళు చేసేసిందంతా విఫలమైంది. మనం ఇప్పుడు అంటే ఎయిర్ ఫోర్స్ ద్వారా అటాక్ ఇచ్చాం. మొన్న 2 సార్లు కూడా సర్జికల్ స్ట్రైక్స్ 2 కావచ్చు, ఆపరేషన్ సింధూర్ కావచ్చు, ఎయిర్ అటాక్సే జరిగినాయి, గ్రౌండ్ అటాక్స్ లేదు. మొన్న ఆపరేషన్ సింధూర్లో వచ్చేటప్పటికి నేవీ వాళ్ళు కొంత పనిచేశారు. ఏది పాకిస్తాన్ వాళ్ళు యువతలకు వస్తే తాటతీస్తామన్నట్టు అక్కడికి వెళ్ళి యుద్ధ నౌకలు పెట్టుకున్నారు. ప్లస్ నేవీ దగ్గర ఉన్నటువంటి యుద్ధ విమానాల ద్వారా కొంత అటాక్ చేశారు. కానీ ఆర్మీకి పని ఏం లేదు, ఎందుకంటే గ్రౌండ్ అటాక్స్ ఏమి లేవు. ఆర్మీ వాళ్ళు వాళ్ళ నుంచి వచ్చినటువంటి కాల్పులని తిప్పి కొడతా వాళ్ళ పోస్టులు ధ్వంసం చేసే వరకు అది రెగ్యులర్గా జరిగే యాక్టివిటీ జరిగింది, అంతకు మించి లేదు. ఇప్పుడు వచ్చేటప్పటికి సర్క్రీక్ వైపు నుంచి అట్నుంచి భూమి మీద లాక్కొచ్చుకోవడానికి వాళ్ళు ఆక్రమించుకోవడానికి ప్రయత్నిస్తున్నటువంటి వేళ మన సైన్యం సీరియస్గా ప్రిపేర్ అవుతున్నటువంటి వేళ జావెలిన్ క్షిపణులు అంటే శత్రువు యొక్క దాన్ని ఏమంటాం గ్రౌండ్లో నడిచేటటువంటి శతఘ్నులను ధ్వంసం చేసే క్షిపణులు ఇవి. అంటే భూమి మీద ఉన్న వాటిని ధ్వంసం చేస్తాయి. వీటిని ఇప్పుడు వాడటం అంటే వీటిని ఇప్పుడు అర్జెంటుగా కొనటం అంటే సరే అమెరికా ఒత్తిడితో కొన్నామా, లేకపోతే కనుక మన అవసరమై కొన్నామంటే అవసరమై, లేకపోతే అమెరికా ఒత్తిడి తెచ్చిన కొనమనే సంగతి. వాడు F-35లు ఇస్తానన్నప్పుడే వద్దాను, F-16లు ఇస్తానన్నప్పుడే వద్దాను. అందులో మోడీ మీద అట్లాంటి ఒత్తిడి చేయగలిగిన సీను ఉండదు. మొహమాటానికి ఏమైనా కొంటే కొంచెం కొంటాం, కానీ ఎక్కువ కొన్నా అంటే సంథింగ్ ఏదో జరుగుతుంది అన్నటువంటి సంకేతం అయితే కనబడుతుంది.